హలో గైస్, దిస్ ఇస్ సందీప్ రెడ్డి ఫ్రమ్ యూకే. సో అనుకుంటారు తమ్నేల్ చూసి లైక్ ఏంటి సందీప్ రెడ్డి 1-to-1 సర్వీసా అని. సో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను 1-to-1 స్టార్ట్ చేయను, అంత లైక్ బిజినెస్ చేయొద్దు అనుకుంటున్నా అని. బట్ నేను అంటే ఫస్ట్ వినండి, నేనేమో ఆప్షన్స్ ఇస్తున్నాను ఏదైతే. ఎందుకంటే నా దగ్గర ఉన్న కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారానే నేను సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ దాంట్లో కూడా రీఫండ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే నేను ఏమేమి సర్వీస్ చేస్తానో క్లియర్గా చెప్తున్నా ఇప్పుడైతే. నేను ఒకటైతే ఏంటంటే యూనివర్సిటీ సెలెక్షన్. ఎందుకంటే నా దగ్గర పోర్టల్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఈచ్ యూకేలో ఉన్న పోర్టల్స్ మొత్తం ఉన్నాయి, ఐర్లాండ్ ఉన్నాయి, యూఎస్ఏ అన్నీ ఉన్నాయి. బట్ నేను ప్రజెంట్ ఎక్కువ శాతం యూకేలో ఉన్నా కాబట్టి యూకేలో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఎలిజిబిలిటీ ఏంది, నీకు అసలు లో నుంచి హై వరకు బడ్జెట్ ఉన్న కాలేజెస్ ఏంది, నీకు ఏ కోర్సెస్ వస్తాయి, ఆ యూనివర్సిటీ వే ఆఫ్ ప్రాసెస్ ఏంది, ఎగ్జామ్స్ ఉన్నాయా, అసైన్మెంట్స్ ఉన్నాయా, ఆ ఏరియా దగ్గర ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటిది, ఆ ఏరియా దగ్గర ఉన్న పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అసలు దాంట్లో ఫెయిల్ అవుతున్నారా ఎక్కువ, పాస్ అవుతున్నారా ఎక్కువ, లైక్ ఎంత డిస్టెన్స్లో ఉంది నీ నియర్ బై సిటీ, నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నీ క్యాపబుల్ బట్టి ఎట్లాంటి యూనివర్సిటీ వస్తుంది కంప్లీట్గా నాకు తెలుసు. ఎందుకంటే నేను దగ్గర 500+ సెషన్స్ తీసుకున్నా, అసలు ఫ్రీగానే, మొత్తం ఫ్రీగానే అంత ఇప్పటివరకు 500 నేను అది కౌంట్ చేయలేదు అసలు, ఇంకా అసలు ఎక్కువే ఉన్నాయి అనుకుంటాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏమేమి చేస్తాను చెప్తా. లోన్ డౌట్స్ అన్నీ నేను ఉంటా, మా దక్షిణ వేద నుంచి మా టీం మెంబర్ కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువ లోన్ దాంట్లో క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేను, బట్ నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు వీసా వచ్చి మా దాని నుంచి వెళ్ళే వాళ్ళు వీసా కూడా వచ్చేసినాయి, వెళ్తూనే ఉన్నారు. సో అన్ని టైప్ ఆఫ్ లోన్స్ డౌట్స్ అన్నీ మా టీం మెంబర్ని కూడా జాయిన్ చేసి ఆ కాల్లో మీ లోన్ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది లోన్ డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ పర్సెంట్ నా గ్రూప్లో చూస్తున్న క్వశ్చన్స్ బట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకే ఒకటి యూకే క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే అదొక సర్వీస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే మనం ఈ రెజ్యూమ్స్ ఎంత అయితే మన వల్ల కాదు. థర్డ్ థింగ్ వచ్చేసరికి అయితే ఇంటర్వ్యూస్, యూనివర్సిటీ ఇంటర్వ్యూస్ గైడెన్స్ అయితే నేను క్లియర్గా ఇస్తాను. సో మ్యాథ్స్ ఏదన్నా డిఫరెంట్ కాలేజ్ ఉందనుకో, మా దక్షిణ వేద నుంచి మార్క్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వన్ ఆఫ్ ద పర్సన్, వాళ్ళని కూడా ఆ కాల్లో జాయిన్ చేసి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి మార్క్స్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది, అండ్ వాళ్ళు క్లియర్ చేశారు ఇంటర్వ్యూస్, అండ్ వీసాస్ కూడా వచ్చాయన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూకి అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది. మనదంతా తెలుసు కదా ఎట్లా ఉంటుందో, ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు ఉంటుంది. సో ఇవైతే మెయిన్గా అంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ 4 అన్నట్టు ఉన్నాయి. ఒకటి ఇక్కడ పాయింట్స్ రేస్ చేస్తాం చూడండి. ఒకటైతే యూకే యూనివర్సిటీస్ సెలెక్షన్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి సెకండ్ది వచ్చేసరికి లోను, అండ్ థర్డ్ది వచ్చేసరికి అయితే యూకే క్వెరీస్ ఉంటాయి కదా, ఏమైనా డౌట్స్ అట్లాంటివి. ఫోర్త్ వన్ వచ్చేసరికి అయితే ఇంటర్వ్యూస్. నాకు తెలిసి ఫస్ట్ ఎక్కువ శాతం 3 మెయిన్గా ఉంటాయి: లోన్స్, యూనివర్సిటీ సెలెక్షన్, ఇంటర్వ్యూస్. ఇంకా మిగతా సర్వీసెస్ అంటారా, పార్ట్ టైంని ఫుల్ టైము రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, మనమైతే ఎక్స్పర్ట్ కాదు. నేనైతే క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ కానీ మనం అయితే స్టార్ట్ చేయొద్దు. తెలియదు అనమాట, నాకు తెలియంది నేను ఏదైనా నేను ఇంకొకరికి చెప్పను. నేను నాలెడ్జ్ నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిందే చెప్తాను అనమాట. నా దగ్గర అయితే పోర్టల్స్ ఉన్నాయి, కంప్లీట్ పోర్టల్స్, ఎలిజిబిలిటీ నువ్వు పక్కా. సో నేను ఇక్కడ రీఫండ్ అని ఒకటి మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే యూకే యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకుంటున్నారో, ఇఫ్ వాళ్ళకంతా ఓకే అయ్యి తర్వాతకి ఎప్పుడైనా మా ద్వారా నుంచి ప్రాసెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఆ మనీ నేను రీఫండ్ ఇచ్చేస్తాను. నేను వాళ్ళకైతే ఆ మనీ ఇచ్చేస్తాను నేనైతే, ఎవరైతే మా దాని నుంచి ప్రాసెస్ పే చేసుకుంటున్నారో దక్షిణ వేద నుంచి. ఎందుకంటే ఎట్లా మా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారు కదా, సో వాళ్ళ దగ్గర ఇంకా అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి నేను మనీ ఛార్జ్ చేయను, ఎందుకంటే అవసరం లేదనమాట. ఇది ఏంటంటే అందరికీ ఫ్రీగా చెప్పవచ్చు కదా మరి అంటే అసలు ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ స్టూడెంట్కి మినిమం 1 అవర్ 30 minutes to 1 hour టైం అలా పడుతుంది అనమాట. సో
అంత టైం నీ స్పెండ్ చేసి నా సర్వీసెస్ అంతా యూజ్ చేసి నేను ఇప్పుడు దక్షిణ వేద నుంచి స్టూడెంట్స్ వాళ్ళకి టైం కేటాయించి మీకు కేటాయించి అది ఇంపాసిబుల్ అవుతుంది నాకు పార్ట్ టైం ప్రాజెక్ట్స్ అన్నీ. సో చాలా కష్టం అవుతుంది. మేబీ ఇప్పుడు ఓన్లీ సీరియస్గా ట్రై చేసే వాళ్ళు మేబీ వాళ్ళు నా స్లాట్స్ అవైలబిలిటీ చూసి బుక్ చేసుకోవచ్చు నేను అనుకుంటున్నా. సో మీ ఇష్టం బుక్ చేసుకున్న ఫోర్స్ అయితే ఏం లేదు, నేనైతే ఎప్పుడు చేయనమాట. నేను ఇంతకుముందే అన్నా నేను చాలా వీడియోస్లో 1-to-1 సర్వీస్ నేను ఇప్పట్లయితే ఏం స్టార్ట్ చేయను, నేనైతే స్టార్ట్ చేయనని. బట్ నేను రెజ్యూమ్స్ జాబ్స్ గీప్స్ అవేం పెట్టట్లే, నా దగ్గర ఉన్న పోర్టల్స్ నేను గైడెన్స్ చెప్తున్నా. దీంట్లో ఒక్కటి కూడా నా అవుట్ ఆఫ్ లేదు, కన్సల్టెన్సీదే అవుట్ ఆఫ్ లేదనమాట. నేను ప్రొవైడ్ చేసేది కన్సల్టెన్సీ సర్వీసెసే. మేబీ ఇట్లా ఏదో ఒక దానికి హెల్ప్ అవ్వచ్చు అన్నట్టు. అయితే ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు. బట్ టైం స్పెండ్ చేయాల్సింది నేను, నాలెడ్జ్ షేర్ చేయాల్సింది నేను, తీసుకోవాల్సింది నువ్వు. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకు, మనీ ఎక్కువ వేస్ట్ చేసుకోకు నేనైతే చెప్తున్నా. ఎందుకంటే మేబీ నీ యూనివర్సిటీస్కి అయితే మనీ ఎక్కువ వేస్ట్ చేసుకోకు అని చెప్తా. ఇక్కడికి వచ్చి చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు. ఐ నో మేము సెప్టెంబర్ ఇంటకే మీ 50+ వీఆర్ డూయింగ్. 50 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ కూడా కాదు, బిగ్ కూడా కాదు, మీడియం అని అనుకుంటున్నాను నేనైతే. సో అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మా దక్షిణ వేదకి. సర్వీస్ కూడా బెస్టే ఇస్తాం, ఇంకా ఫ్యూచర్లో గుడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం మేము. ఇంకా అన్ని పోర్టల్స్ ఉన్నాయి తెలుసు అసలు మాకు. ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ అన్నీ ఉన్నాయి. యూరప్ మా దగ్గర టీం లేదు, మేబీ సూన్ టీమ్ని తీసుకొని గుడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం. సగం ఇన్ఫర్మేషన్తో అయితే మేము ఏది స్టార్ట్ చేయదలుచుకోవట్లేదు. అంతే మరి, ఉంటా మరి. తెలుసు కదా ఇట్లాంటి వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఎక్కువ చెత్త వీడియోలు కాయించి మంచి వీడియోలు అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా. ఫాలో చేసుకోండి అబ్బా, తెలుసు కదా మనోడిని.